నమస్తే, నా పేరు ప్రశాంతి. రాకే న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పల్నాడు జిల్లా కేంద్రంలో ఆకట్టుకున్న గణతంత్ర దినోత్సవ సంబరాలు. ఉద్యోగులకు సేవా పురస్కారాలు అందజేసిన కలెక్టర్ అరుణ్ బాబు. ఘనంగా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, టీడీపీ నేతలు. రైతు చట్టాల కోసం ట్రాక్టర్ల ప్రదర్శన. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించడం నిలిపివేయాలని కామ్రేడ్స్ డిమాండ్. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో గణతంత్ర దినోత్సవ వేడుకను కన్నుల విందుగా నిర్వహించారు. నర్సరావుపేట లింగంగుంట్లలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆదివారం నిర్వహించిన ఈ వేడుకల్లో కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు, 13వ అదనపు జిల్లా జడ్జి సత్యశ్రీ, ఎమ్మెల్యే అరవింద్ బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, అన్ని శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. పోలీస్ కవాతు, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకున్నాయి. పోలీస్ జాగిలాలు చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన ప్రభుత్వ ఉద్యోగులకు అవార్డులు ప్రదానం చేశారు. యూనిఫామ్ ఆఫీసర్ని సెల్యూట్ చేయవలసింది కోరుతున్నాము. బ్యాంక్ లింక్ పథకం ద్వారా జిల్లాలకు చెందిన 930 మంది ఎస్సీ లబ్ధిదారులు. మన పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు ఫస్ట్ మెజిస్ట్రేట్ అరుణ్ బాబు గారు. The ceremonial parade consists of Army Reserve Police, Civil Police Force, Home Guards, NCC, Scouts and Guides contingents are marching off from the ground after obtaining permission from the chief guest. జాతీయ జెండా మన భారత సార్వభౌమత్వానికి ప్రతీకగా చూపులందరినీ ఆకర్షిస్తూ ప్రతి వారిలోనూ హృదయం ఉప్పొంగేలాగా అత్యద్భుతమైన దేశభక్తి భావనను మరొకసారి విజృంభించేలా చేస్తూ ముందుకు సాగుతుంది మన మూవతల భారత జాతీయ జెండా. నడిపిస్తున్నారు షేక్ హాజీ గారు. వేదిక ముందుగా సాగుతూ మరి పక్కన అడుగులను, ఈ పక్కన ఆవులను, వారందరిలోనూ దేశభక్తిని ప్రేరేపిస్తూ ప్రజల మీద నేను అంటూ రాసుకున్న రాజ్యాంగం 487 స్మార్ట్ టీవీలతో విద్యను అందిస్తూ జరుగుతుంది. చేతి వృత్తులు చేసుకునే వారికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా 15 రకాల వ్యాధులకు ఉచితంగా రైతు ఇంటి వద్దనే వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నారు. ఈ సంవత్సరం పాడి రైతులకు 34 లక్షల రూపాయల సబ్సిడీతో 49 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలను, 14 లక్షల రూపాయల సబ్సిడీతో 1500 మెట్రిక్ టన్నుల సంపూర్ణ సమీకృత దానాను మరియు 20 గడ్డి కత్తిరించే యంత్రాలను సబ్సిడీపై సరఫరా చేయడం జరిగింది. గోకులం పథకం కింద 700 షెడ్లను నిర్మించి MGNREGS క్రింద ముందుగా పరిశ్రమల శాఖ యొక్క శకటం చూస్తున్నారు. 4 భారీ పరిశ్రమల ద్వారా 4735 కోట్ల రూపాయల పెట్టుబడితో. శుభాకాంక్షలు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎనలేని త్యాగాలు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ మరియు అమరవీరులైన ఎందరో మహనీయులకు ఈ సందర్భంగా నా జోహార్లు. మన జిల్లాకు చెందిన ఎందరో స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఎన్నో త్యాగాలు, ఎనలేని సేవలు చేశారు. వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో మేధావుల కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొందించబడి 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. ఈ శుభదినమున మన దేశం ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, సర్వసత్తాక గణతంత్ర రాజ్యాంగం ఏర్పడింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ రూపకర్తలు స్మరించుకొని నివాళులు అర్పించడం మనందరి కర్తవ్యం. ప్రత్యేకించి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గుర్తుంచుకోదగినవారు.
ఇదే స్ఫూర్తితో జిల్లాలో వివిధ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి తగ్గ సూచనలు సలహాలు అందిస్తున్నందుకు జిల్లా ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆదివారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా ప్రభుత్వ శాఖలకు సంబంధించి ప్రత్యేక స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. పశుసంవర్ధక శాఖ స్టాల్లో పశు వ్యాధి నిర్ధారణ పరీక్షలు, గొర్రెల్లో సామూహిక నట్టల నివారణ కార్యక్రమం, కోళ్లకు వ్యాధి నివారణ టీకాలు, గోకులం గేదెలు, గొర్రెలు, ఆవుల జాతులను ప్రదర్శించారు. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రామారావు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శిబిరంలో దోమల నివారణకు ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, దోమకాటుతో వచ్చే వ్యాధులు నివారించే మార్గాలను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పల్నాడు జిల్లా మలేరియా అధికారి రవీందర్ రత్నాకర్ తెలిపారు. నరసరావుపేట రైతు సోదరులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర సందర్భంగా పశుసంవర్ధక శాఖ నరసరావుపేట డివిజన్ మరియు పల్నాడు డిస్ట్రిక్ట్ తరఫున ఈరోజు శకటం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శకటంలో వివిధ రకాల బ్రీడ్స్, అంటే గేదెల్లో ఉన్నటువంటి గేదెలకి త్రిబులెస్ అంటే సెక్స్ సార్టెడ్ సమన్ దూడ, అంటే ఓన్లీ పట్టదోడలే పుట్టే శమంతో వచ్చినటువంటి దూడలు, తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ద్వారా వచ్చిన దూడలు, తర్వాత మాచెల్ల బ్రీడ్ పొట్టేళ్ళు ఇవి ప్రదర్శించడం జరిగింది. అలాగే గేదెలకి పశువులు అన్నిటికీ ఉపయోగపడే పశుగ్రాసాలు, హైబ్రిడ్ నేపేరు, పారాగ్రాసు, ఎడ్జిలోసర్ను, తర్వాత పశుగ్రాసానికి ఉపయోగపడే పశుగ్రాస విత్తనాలు, పశువులకు ఉపయోగపడే దాణా రైతుల సోదరుల అవగాహన కొరకు ఈరోజు డిస్ప్లే చేయడం జరిగింది. రైతులు కూడా వచ్చారు. వివిధ రకాలైనటువంటి ఈ పౌడర్ గురించి వాళ్ళు తెలుసుకొని సంతోషించడం జరిగింది. అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ఇది వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన స్టాల్. ఈ స్టాల్లో ఏంటంటే మెయిన్గా మలేరియా ఎరాడికేషన్ గురించి కొంత డిస్ప్లే పెట్టాము. దీంట్లో ముఖ్యంగా మలేరియాకి సంబంధించిన విషయాలంటే దోమ లార్వాల్ని తినే గంబూషా చేపలను తెచ్చాము. ఈ చేపలు దోమ లార్వాలను మాత్రమే తింటాయి, ఇంతకన్నా సైజు పెరగవి. ఈ సైజులోనే ఇప్పుడు పర్ డే వచ్చి 15 నుంచి 20 లార్వా తింటాయి. తర్వాత అదే లార్విసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, వాటికి ఉపయోగించే ఫాగింగ్ మిషన్ కానీ, పవర్ స్ప్రేయరు, స్టిరప్ పంప్స్, వీటన్నీ కూడా డిస్ప్లే అనమాట. ప్రజలకు అవగాహన కోసం ఎట్లా దోమలను నిర్మించుకోవాలంటే మనం ఏ విధంగా చేయాలి, దోమ లార్వాలు నిర్మూలించాలంటే ఏ విధంగా చేయాలి, ఏమిటి అనేది దాని గురించి డిస్ప్లే పెట్టి ప్రజలకి అవగాహన కలిగిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా ఎయిడ్స్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను హ్యాండ్స్ ఆఫ్ కంప్రెషన్ సభ్యులు వివరించారు. ఈరోజు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఈ మెడికల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ ఎన్జిఓ తరఫున మేము టీఐగా పనిచేస్తూ ఉన్నాం. హెచ్ఐవి మీద అవేర్నెస్ కోసం గత 9 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మేము పనిచేస్తూ ఉన్నాము. ఎవరైనా సరే ఫ్రీ హెచ్ఐవి టెస్టింగ్స్, దానికి సంబంధించిన కౌన్సిలింగ్, ఇతర హెచ్ఆర్జీలతోటి మనం వర్క్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రవాణా శాఖ స్టాల్లో రహదారి భద్రత, సురక్షిత ప్రయాణ జాగ్రత్తలను రోడ్ సేఫ్టీ ఎన్జిఓ స్టేట్ ప్రెసిడెంట్ ఆర్కే దుర్గా పద్మజ తెలియజేశారు. ఈ రోజున 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మా రోడ్ సేఫ్టీ ఎన్జిఓ ఇక్కడ రోడ్డు ప్రమాదాల మీద ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటమైనది. ఈ ఫోటో ఎగ్జిబిషన్లో మేము గాయపడిన వారికి 5,000 రూపాయల బహుమతి ఇస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వారు విజ్ఞప్తి చేసిన మీదట మేము దాని గురించి కూడా మేము అవగాహన కల్పించాము. అలాగే మా రోడ్ సేఫ్టీ ఎన్జిఓ స్టాల్లో సిపిఆర్ గురించి కూడా మేము వచ్చిన వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాము. ఇక్కడికి విచ్చేసిన వీక్షకులందరికీ కూడా మేము రోడ్ సేఫ్టీ మీద అవగాహన కల్పించాము. ప్రతి ఒక్కరు కూడా రోడ్డు నిబంధనలు పాటించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. పల్నాడు జిల్లా వ్యవసాయ శాఖ స్టాల్లో పొలం పిలుస్తోంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, వ్యవసాయ విస్తీర్ణ కార్యక్రమాలను వ్యవసాయ అధికారులు వివరించారు. ప్రతి మంగళ బుధవారాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు తెలిపారు. ఇందులో ముఖ్యంగా పిల్లలకి అలాగే రైతు సోదరులకి ఉపయోగంగా ఉండేలా మనం అంతర పంటల క్రమాన్ని, అంటే మొక్కజొన్నలో మనకి దాళ్వాలో పల్నాడు జిల్లాలో వేసే పంటల్లో మొక్కజొన్నలో కందిని అంతర పంటగా వేయచ్చు, అలాగే వరి మీద గట్ల మీద కందిని వేయచ్చు.
ఇదంతా ఎందుకంటే కంది పంటని ప్రోత్సహించే ఉద్దేశంతో, ఎందుకంటే అపరాల విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోతుంది కనుక దాని విస్తీర్ణం పెంచే ఉద్దేశంతో అంతర్ పంటగా వేయటం, అలాగే రబీలో కంది సాగు చేయటము, ఇలాంటివన్నీ కూడా ప్రోత్సహించే ఉద్దేశంతో స్టాల్ను పెట్టడం జరిగింది. అలాగే మనకి వ్యవసాయంలో విప్లవాత్మకంగా డ్రోన్లు అనేవి వచ్చినాయి స్ప్రేయింగ్ కోసమని. అలాగే డ్రోన్లను కూడా ప్రదర్శించే నిమిత్తం కూడా మనం డ్రోన్ గురించి సాంకేతిక పరిజ్ఞానము, అలాగే దానికి సంబంధించిన మార్గదర్శకాలతోటి, అలాగే వ్యవసాయ శాఖలో మంచి ప్రోగ్రాం అయినటువంటి పొలం పిలుస్తోంది గురించి కూడా అందరికీ తెలియజేసే ఉద్దేశంతో మనం ఈ స్టాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. పల్నాడు జిల్లా అటవీ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్లో అడవుల్లో పులులను గుర్తించే విధానం, అడవుల్లో చెట్లు పెంచాలి అంటే విత్తనాలను వేసే పద్ధతి, అడవుల ప్రయోజనాన్ని వివరించారు. ఈ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మేము ఇక్కడ స్టాల్ నిర్వహించడమైనది. దీనిలో ముఖ్యంగా ఈ ఈకో టూరిజం సందర్భంగా ఈకో టూరిజం గురించి వివరించాము. దీనిలో ఈ కోటప్పకొండ అండ్ కొండవీడుకు సంబంధించిన ఈకో టూరిజంలో ఏ వర్క్స్ అయితే చేస్తున్నామో, మేము ఏ వర్క్స్ అయితే చేపడుతున్నామో దాని గురించి వివరంగా చెప్పాము. అండ్ నెక్స్ట్ నర్సరీస్. ఈ సంవత్సరము మన సీఎం గారు, మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రతి వాళ్ళు మొక్క నాటాలి అనే కార్యక్రమంలో భాగంగా మనకి 30 లక్షలు మన పల్నాడు జిల్లాకి సంబంధించి 30 లక్షల టార్గెట్ MGNREGS స్కీమ్ నందు మొక్కలు పెంపడం జరుగుతుంది. మొక్కల పెంపకము. దీనిలో భాగంగా వివిధ గ్రామాల్లో మేము కోటప్పకొండ, కొండవీడు, కోటప్పకొండ అండ్ గుత్తికొండ, దేవరంపాడు అండ్ రాజుపాలెం, మాచాయపాలెం ఇట్లాంటి గ్రామాల్లో మొక్కలు పెంచుతున్నాము. అగ్నిమాపక విపత్తుల నిర్వహణ శాఖ అధికారుల ప్రత్యేక ప్రదర్శన ఆకట్టుకుంది. ఫైర్ ఫైటింగ్ స్కిల్స్ ను ప్రదర్శించారు. ఈ శాఖ సేవలను జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీధర్ తెలిపారు. మనకి ఇంకా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా మనం దానికి సరిపడినటువంటి మూత ఏదైనా ఉంటే కనుక దానికి ఒక సైడ్ నుంచి నెట్టేస్తే దానికి ఆక్సిజన్ అందక ఆటోమేటిక్ గా ఫైర్ ఆరిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మన ఎక్స్టెన్షన్ చాలా సింపుల్ గా ఇచ్చేయచ్చు అనేది మన ప్రతి ఒక్కరింట్లో కూడా ఎల్పీజీ సిలిండర్ ని మనం వాడుతూ ఉంటాము. దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే కనుక పెద్ద ప్రమాదాల నుండి రక్షింపబడతాము. ఈ ఎల్పీజీ అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. లోపల ఉన్నటువంటిది లిక్విడ్ స్టేజ్ లో ఉంటుంది, బయటకు వస్తే మాత్రం అది గ్యాస్ రూపంలో గ్యాస్ గా రూపాంతరం జరుగుతుంది. అట్లా గ్యాస్ ఫైర్ అయినప్పుడు మనము ఒక తడిచినటువంటి బ్లాంకెట్ తోటి దానికి ఆక్సిజన్ అందకుండా అలా చుట్టేసినట్లయితే కనుక విండ్ డైరెక్షన్ చూసుకుని ఆటోమేటిక్ గా ఫైర్ అనేది ఆరిపోతుంది. ఈ గ్యాస్ ఎయిర్ కంటే బరువైనది కాబట్టి ఎప్పుడూ కూడా గ్రౌండ్ లెవెల్ లో ఫామ్ అవుతుంది. లీక్ అయినప్పుడు మనము దీంట్లో ఫ్యూచర్ చేయలేము కాబట్టి ఫైర్ ఫైటర్స్ ఇష్యూ చేసి మనకి సిపిఆర్ ఇమీడియట్ గా వాటి 4 to 6 minutes లో మనం సిపిఆర్ CPR కి కార్డియో పల్మనరీ రిససిటేషన్, కార్డియో లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ప్రయత్నాల్లో ఉపయోగించి ప్రయత్నం ఆపడానికి ఇటువంటి బ్రాంచెస్ ని ఉపయోగిస్తాము. భారీ వర్షాలు తీసుకుంటూ పనులు సరైనటువంటి వైరింగ్ కూడా ఉపయోగించాలి. అలాగే పల్నాడు జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవంలో భాగంగా మన ఇక్కడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మేము ప్రజలలో అవగాహన కల్పించడానికి అనేక రకాలైనటువంటి ఫైర్ ఫైటింగ్ స్కిల్స్ని మేము ప్రదర్శించడం జరిగింది. ఏ విధంగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే మా ఫైర్ ఫైటర్స్ ఏ విధంగా రియాక్ట్ అయ్యి వాటిని
ఇమీడియట్గా వాటిని పుట్ ఆఫ్ చేస్తారనేది మేము ప్రాక్టికల్గా ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. Very good, Tano. Very good. Come on. Good. Very good. Come on. Jump. Jump. Very good. Come on. Good. Jump. Very good. Shabash. Shabash, Karo. Come on. Jump. Jump! Up! Put! Red thigh put! ఎవరైతే సభా ప్రాంగణంలో ఫోటోలు వీడియో తీస్తున్నారు మొత్తాన్ని ఖాళీ చేయాల్సింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పల్నాడు జిల్లాపై పాటగో, లింగంగుంట్ల, శంకర భారతీపురం జెడ్పీ పాఠశాల విద్యార్థుల ప్రదర్శనకి ప్రథమ బహుమతి అందజేశారని ప్రిన్సిపల్ తెలిపారు. సావల్యపురం జెడ్పీ పాఠశాల విద్యార్థులు కోలాటం నైపుణ్యంతో చేసిన ప్రదర్శనకు ద్వితీయ బహుమతి లభించడం సంతోషంగా ఉందని ఉపాధ్యాయులు తెలిపారు. నర్సరావుపేట సెయింట్ జోసెఫ్ హై స్కూల్ విద్యార్థులు దేశభక్తి పాటలకు కోలాటంతో అద్భుతంగా నృత్యాలు చేసినందుకు తృతీయ బహుమతి రావడం సంతోషంగా ఉందని ఉపాధ్యాయులు, విద్యార్థులు తెలిపారు. నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. भारत माता के जय, भारत माता के जय, भारत माता के जय, भारत माता के जय, भारत माता के वर्धिल्लाली తెలుగుదేశం పార్టీ, वर्धिल्लाली తెలుగుదేశం పార్టీ, वर्धिल्लाली తెలుగుదేశం పార్టీ, वर्धिल्लाली भारत माता के. భారతదేశ రిపబ్లిక్ డే సందర్భంగా ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి వాళ్ళ రాష్ట్రం ముందుకెళ్తుంది. మరి రాబోయే కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి మనకి. వీటన్నిటిని కూడా అధిగమిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో అందరం కూడా మరి ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చుకోవాలి, అమరావతి రాజధానిని కట్టుకోవాలి, పోలవరాన్ని పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేసుకోవడానికి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు సోదరులందరూ కూడా ఏకదాటి మీద నడిపించే సత్తా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి సదా రుణపడి ఉంటామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, నరసరావుపేట మండలం ప్రజా పరిషత్ కార్యాలయం, లింగంగుంట్ల ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే అరవింద్ బాబు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీజీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం దేశానికి గర్వకారణమని, అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన పవిత్రత భారత రాజ్యాంగానిదేనన్నారు. వెనుకబడిన వర్గీయుల జీవితాల్లో అక్షర జ్యోతులు వెలిగించిన మహాగ్రంథం భారత రాజ్యాంగమని వివరించారు. ప్రత్యేకంగా బాగా చాలా చక్కగా అనస్థీషియా మొత్తం ఆయన ఇచ్చేవాడు ఇక్కడ హాస్పిటల్లో, రెండు హాస్పిటల్స్లో. జిల్లా హాస్పిటల్లో ఈ కార్యక్రమాలు చేసుకోవటం, జెండా ఎగిరేయటం చిన్నప్పుడు 1970s ఎలా కన్సల్టింగ్ ఉందో ఆ విధంగా ఉంది ఇవాళ. ఇది మా ఊరు, మా అసెంబ్లీ, మా హాస్పిటల్. నాకు హాస్పిటల్లో ఒక డాక్టర్గా చాలా ఇష్టం. మరి గడిచిన 7 నెలలుగా మనకి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ప్రతి వ్యవస్థని బాగు చేస్తున్న ఆలోచనతో ఈ 200 పడకల హాస్పిటల్ కూడా అప్గ్రేడ్ చేసుకొని కొన్ని 150 పడకల హాస్పిటల్ తెచ్చుకోవాలి. అదేవిధంగా ఆల్రెడీ మనకి క్రిటికల్ కేర్ యూనిట్ శాంక్షన్ అయింది, అది కూడా చాలా మంచి పల్నాడు జిల్లా వాసులకి. అదేవిధంగా న్యూనాటల్ యూనిట్ ఒకటి చక్కగా ఉంది. అదేవిధంగా మరి ల్యాబ్ ఒకటి చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. డయాలసిస్ యూనిట్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ డాక్టర్లు అందరూ కూడా 99% చక్కగా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తూ, దీన్ని 350 పడకలుగా హాస్పిటల్గా ఆల్రెడీ అప్గ్రేడ్ చేశారు. అయితే మనకు ఇంకా కావాల్సినటువంటి హెచ్ఆర్ రావాల్సి ఉంది.
అది కూడా దానికి 150 పడకలు మనం ఎక్స్ట్రాగా త్వరలో కట్టబోతున్నాము. దానికి కావాల్సినటువంటి సైట్ కానీ హెచ్ఆర్ గురించి కానీ మన ఎమ్మెల్యే గారు మన హెల్త్ మినిస్టర్తో మాట్లాడారు, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మాట్లాడారు. కలెక్టర్ గారు కూడా ప్రపోజల్స్ పంపించే తొందరగా వస్తుంది. అట్లాగే మనకి దాదాపు 20 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు. నర్సరావుపేట టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు, టీడీపీ డాక్టర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల వెంకటేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అధికారంలో పాల్పంచుకోవాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు అందరికీ. తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ మన్నాన్ షరీఫ్ గారు మాట్లాడతారు. స్వాతంత్రాన్ని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని రచించి పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా స్వేచ్ఛగా జీవించాలనే కార్యక్రమాన్ని చేపట్టి ఇవాళ మనం స్వేచ్ఛగా ఇవాళ బజార్లో తిరుగుతున్నామంటే ఈ విధంగా మనం వాక్ స్వాతంత్రం ఉందంటే నిజంగా ఆ రోజు రాసిన రాజ్యాంగం వల్లే. మరి ఇవన్నీ కూడా ఎందరో త్యాగదల ఫలితంగా మన ఈ కార్యక్రమాన్ని చేశారు. భారతదేశం ముందుకెళ్తుంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చుకోవడానికి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి, నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. రాబోయే కాలంలో అమరావతి రాజధానిని పోలవరాన్ని నిర్మించుకోవడానికి మనం అందరం కూడా కంకణం కట్టుకొని పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన బిఆర్ అంబేద్కర్ గారికి సదా రుణపడి ఉంటామని, జాతిపిత గాంధీ గారికి సదా కృతజ్ఞుడై ఉంటామని చెప్పి ఎన్డీఏ కూటమి తరఫున, ఉమ్మడి కూటమి తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పల్నాడు పార్లమెంటు కార్యాలయంలో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ముందుగా నేను 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే ఈరోజు ప్రజాస్వామ్యంలో మనందరం కూడా సుఖంగా ఆనందంగా ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత పేదవాడే ఉండకూడదని చెప్పేసి 82లో ఏదైతే అంబేద్కర్ గారి సిద్ధాంతాలని, అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి పేదవాడు కూడా తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఇల్లు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పుడు కూడా జాతీయ భావాలతో కూడుకున్నది. ఈరోజు దేశమంతటా కూడా నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో వీటన్నిటిని అమలు చేస్తున్నారంటే దానికి కారకులు నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మనం స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నాము అంటే అది ఎందరో త్యాగఫలం. గాంధీజీ, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి మహానాయకుల సాధించిన స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నాం. ఆ తర్వాత రాజ్యాంగాన్ని రచించి దానికి ఒక ఆదర్శంగా నిలిచిన మహనీయుడు అంబేద్కర్ గారు. ఆయన రచించిన రాజ్యాంగం అంటూ లేకపోతే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు పాలించిన పరిపాలన ఎలాగంటే వాళ్ళు రాజ్యాంగాన్ని అనుసరించలేదు. ప్రత్యేకంగా రాజారెడ్డి రాజ్యాంగం, జగన్ రాజ్యాంగం, వీసారెడ్డి రాజ్యాంగం ఇలాంటి రాజ్యాంగాల్లో వాళ్ళు పరిపాలన సాగించారు. ప్రజలందరూ దాన్ని గ్రహించి వాళ్ళకి తగిన బుద్ధి శాస్తి చేసి 11కు పరిమితం చేశారు. పురపాలక శాఖ అధికారులు, సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కమిషనర్ జశ్వంతరావు పిలుపునిచ్చారు. నర్సరావుపేట పురపాలక సంఘం కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకను ఆదివారం ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాని ఆవిష్కరించిన కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చేలా శక్తి వంచన లేకుండా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రతిభావంతులైన సిబ్బందికి జ్ఞాపికలు, ధ్రువపత్రాలు అందజేశారు. జహంగీర్ గారు, సీనియర్ అసిస్టెంట్. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రిపబ్లిక్ డేని మహిళలకు అంకితం చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు. అందువల్ల మీరందరూ కూడా బాగా కష్టపడి పనిచేయాలి.
మన నర్సాపేట మున్సిపాలిటీని నంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి ఇక్కడున్న కమిషనర్ గారు అధికారులు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా శానిటరీ వర్కర్స్, శానిటరీ ఇన్స్పెక్టర్స్, అదేవిధంగా కాంట్రాక్టర్స్ అందరూ కూడా మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా మరొకసారి మన నర్సాపేట పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దే బాధ్యత మున్సిపాలిటీ వారు తీసుకోమని కోరుతూ ఉన్నారు. సామాన్య ప్రజలకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, ఎవరికైనా మన చేతిలో ఉన్నంత సహాయం చేసి మరి ఎమ్మెల్యే గారికి అలాగే వాళ్ళందరికీ కూడా పొలిటికల్ గా కూడా మనం మంచి కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వం వివిధ రకాలైన పథకాలు తీసుకొచ్చినప్పుడు మన బాధ్యత 100% సక్సెస్ఫుల్ గా మరి వాటిని కండక్ట్ చేయడం మన బాధ్యత. కాబట్టి స్టాఫ్ అందరూ కూడా మనం ఏవైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఇచ్చారో అవన్నీ 100% చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. నర్సరావుపేట టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు జన్మదిన వేడుకను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు, టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల వెంకటేశ్వరరావు చైర్మన్తో భారీ కేక్ను కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, విభిన్న ప్రతిభావంతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర నాయకులు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ చాలా సంతోషకరమైన రోజు. జనవరి 26, అదేవిధంగా గోనుగుంట్ల కోటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ పల్నాడు జిల్లా వాసులందరూ కూడా ఎంతో సంతోషంగా పుట్టినరోజు పండుగ చేసుకుంటున్నాము. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆదివారం గుంటూరు కోర్టుకు వచ్చారు. పోలీస్ కస్టడీలో తనపై జరిగిన దాడి ఘటనపై గుంటూరు జిల్లా స్పెషల్ జ్యుడిషియల్ న్యాయమూర్తి వద్ద తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. అనంతరం జిల్లా జైలులో నిందితులను గుర్తించారు. దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. నరసరావుపేట గడియార స్తంభం సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే ఉత్తమ రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించారని, దేశంలో నివసించే ప్రతి ఒక్కరికి హక్కులను కల్పించారన్నారు. అంటరానితనం నిర్మూలించేందుకు ప్రత్యేక చట్టాలను రూపొందించారని, బడుగు బలహీన వర్గాలు రిజర్వేషన్లు కల్పించారన్నారు. కార్యక్రమంలో సెయింట్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు వంకాయలపాటి రవి, బీజేపీ నాయకుడు అమ్మా జిలాని, పచ్చిగోళ్ల రవిచంద్ పాల్గొన్నారు. అనంతరం రొంపిచెర్ల మండలం నల్లగార్లపాడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచ మేధావి, భారతరత్న, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ రాజ్యాంగపరమైనటువంటి హక్కులు అందరికీ అందాలని, అందరికీ సమానత్వం, సౌభ్రతత్వం కలిగి ఉండాలని ప్రతి ఒక్కరిలో కోరుకుంటా ఉన్నాం. ఇంకా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఊరికి దూరంగా శ్మశానాలకు దగ్గరగా జీవిస్తున్నటువంటి నిరుపేద కుటుంబాలకు కూడా మరి భారత రాజ్యాంగం ఏదైతే హక్కులను కల్పించిందో ఆ హక్కులు, రాజ్యాంగ ఫలాలు పూర్తి స్థాయిలో అందరికీ అంది అందరూ సమానంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సెయింట్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు వంకాయలపాటి రవి గారు, అదేవిధంగా మరి పచ్చిగోళ్ల రవిచంద్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు అమ్మా జిలానీ గారు, మేమంతా కలిసి కూడా ఈరోజు నర్సరావుపేటలోనే మరి పల్నాడు రోడ్లో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నరసరావుపేట టీడీపీలో కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు వ్యవహరిస్తోన్న తీరుతో కార్యకర్తలు ఇబ్బందికి గురవుతున్నారని, అరవింద్ బాబు గెలుపు కోసం పనిచేసిన తాము 20 ఏళ్ల తర్వాత విజయాన్ని ఆస్వాదిస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారని తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి మానుకొండ జాహ్నవి ఆరోపించారు.
నరసరావుపేటలో ఆమె విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో జాహ్నవి మాట్లాడుతూ సొంత డబ్బు ఖర్చు చేసి కేసులు పెట్టించుకొని ఎమ్మెల్యేగా అరవింద్ బాబును గెలిపించుకున్నామన్నారు. అరవింద్ బాబు గెలవకపోతే పక్క పార్టీలోకి పోవాలని చూసిన వలస నాయకులు ఇప్పుడు దందాలు చేస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. ఎమ్మెల్యే అరవింద్ బాబుకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని, తనలాంటి కార్యకర్తలు పార్టీ కోసం బతుకుతున్నామన్నారు. అవసరమైతే పార్టీ కోసం చచ్చిపోతాము అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 2019 నుంచి 2024 వరకు కష్టపడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకైతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయమే జరుగుతుంది. అందులోనూ మా నర్సరావుపేట నియోజకవర్గంలో ఖచ్చితంగా అన్యాయమే జరుగుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కొంతమంది సెకండరీ గ్రేడ్ నాయకుల వల్ల ఈరోజు నర్సరావుపేటలో ఈ విధంగా జరుగుతూ ఉంది. అసలు 2019 నుంచి 2024 వరకు కొంతమంది సెకండరీ గ్రేడ్ నాయకులందరూ ఏమైపోయారు? ఇవాళ కద్దరు చొక్కాలు వేసుకొని వచ్చి ఏదో రాజకీయం చేస్తా ఉన్నారు. అరవింద్ బాబు గారు నర్సరావుపేట అప్పటి ఇన్ఛార్జ్, ఇప్పుడు ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు 2019లో ఓడిపోయిన దగ్గర నుంచి ఈ కొంతమంది సెకండరీ గ్రేడ్ నాయకులందరూ ఎక్కడున్నారండి? ఈ రోజు తెలుగుదేశం పార్టీని భుజాన మీద మోసి తెలుగుదేశం పార్టీ కడ వరకు గెలుపొందే విధంగా అహర్నిశలు పనిచేసిన కార్యకర్తలందరినీ పక్కన పెట్టి నిన్నగాక మొన్న పక్క పార్టీలో నుంచి వచ్చిన కార్యకర్తలకు, పక్క పార్టీలో నుంచి వచ్చిన నాయకులకు పెద్దపీట మీరు ఎందుకు వేస్తున్నారు? ఎమ్మెల్యే గారిని ఎందుకు పక్కదో పట్టిస్తున్నారు మీరు? ఈ రోజు ప్రజా సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు యువత భవిష్యత్తు కోసం అని చెప్పేసి ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తుంటే మీరు కనీసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు ఎంత ఘోరంగా అన్యాయం జరుగుతుందో తెలుసా? మీరు ఎంత ఘోరంగా అన్యాయం చేస్తున్నారు సెకండరీ గ్రేడ్ నాయకులారా, నర్సరావుపేటలో ఉన్న కొంతమంది సెకండరీ గ్రేడ్ నాయకులారా, మీరు ఆలోచించుకోండి. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. నరసరావుపేట పట్టణంలో ఆదివారం నిర్వహించిన ఈ ప్రదర్శనలో పల్నాడు జిల్లా రైతు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్దతు ధర, రైతు రుణ విమోచన చట్టాలు చేయాలన్నారు. అదేవిధంగా వ్యవసాయ పంపు చెట్లకు మీటర్లు బిగించే ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నరసరావుపేట మండలం కాకాని జేఎన్టీయూ కళాశాలలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ప్రిన్సిపల్ శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుల త్యాగాలు, భారత రాజ్యాంగ ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కిషోర్ బాబు, జీపీ రాజు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పల్నాడు జిల్లా కేంద్రంలో ఆకట్టుకున్న గణతంత్ర దినోత్సవ సంబరాలు, ఉద్యోగులకు సేవా పురస్కారాలు అందజేసిన కలెక్టర్ అరుణ్ బాబు. ఘనంగా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల జన్మదిన వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, టీడీపీ నేతలు. రైతు చట్టాల కోసం ట్రాక్టర్ల ప్రదర్శన, వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించడం నిలిపివేయాలని కామ్రేడ్స్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే రాకీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.